గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యేసుక్రీస్తు ప్రభు సాతానుతో శోధింపబడినప్పుడు యేసు ప్రభు సాతాన్ని ఎదిరించి జయించిన సందర్భంలో నీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు అనే మాటను యేసు ప్రభు సాతానుకి తెలిపిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపకూడదు అని రాయబడిన చోటు ఇది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనంలో ఇశ్రాయేలీయులు దేవుని శోధించిన సందర్భంలో దేవుడు చాలా స్పష్టంగా ఈ మాటను చెప్పాడు వారితో. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. ఇశ్రాయేలీయులు దేవుని శోధించారు. దేవుడు అసలు మాతో ఉన్నాడా? దేవుడు నిజంగా కార్యాలు చేసే దేవుడేనా? అసలు దేవుడు మాతో ఉన్నాడా లేడా అని రకరకాల వాదనలు పెట్టుకున్నారు. దేవుడు వారి పక్షముగా ఉంటూ ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ ఇంకనూ వారు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఉనికిని వారు శోధిస్తూనే ఉన్నారు. మన జీవితంలో కూడా దేవుడు ఇప్పటికే మన జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ ఇంకా మనలో నమ్మకము, విశ్వాసము కొన్ని విషయాలు తగ్గుతూ ఉంటున్నప్పుడు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మస్సాలో ప్రజలు దేవుని యొక్క అద్భుతాలు చూసి వారి అద్భుతాలు అనుభవించి కూడా దేవుని శోధించిన వల్ల, దేవుని యొక్క కార్యాలను ఇంకా వారు నమ్మకపోవడం వల్ల దేవుని శిక్షకు, దేవుని ఉగ్రతకు వారు గురయ్యారు. వాగ్దానం చేసిన దేశానికి వారు వారసులు కాలేకపోయారు. ఐగుప్తు నుండి కానాను దేశానికి ప్రయాణమైన ఇశ్రాయేలీయులు. మన జీవితంలో మనం దేవుని శోధిస్తున్నామా లేక దేవుని యందు నమ్మిక ఉంచుచున్నామా? We should trust in God, but we should not tempt God. We should trust God, but should not tempt God. దేవుని యందు నమ్మిక ఉంచాలే కానీ దేవుని శోధించే వారముగా మనము ఉండకూడదు. శోధించడం అంటే పరీక్షించడం. ఇన్ని అద్భుతాలు చేసినా సరే ఇంకా దేవుని పరీక్షించే స్థితిలో ఉంటే దేవుని యొక్క కృపను మనము పొందుకోలేము. ప్రతిరోజు మన జీవితంలో ఛాలెంజెస్ వస్తాయి. ప్రతిరోజు మన జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, సాతానుడు పెట్టే శోధనలు అన్నీ వస్తూనే ఉంటాయి. అటువంటి శోధనల్లో దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసముతో కొంచెం కష్టమైన, నష్టమైన, శ్రమైన అనుభవిస్తూ దాన్ని మనము భరిస్తూ దేవుని యందు నమ్మిక ఉంచి మనం ముందుకు వెళుతూ ఉంటే ఇన్ని అద్భుతాలతో మన జీవితాన్ని దేవుడి పైకి లేపిన దేవుడు ఈసారి కూడా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. నన్ను ఏ దేవుడైతే ఆయన బిడ్డగా పిలుచుకున్నాడో ఆ దేవుడు నమ్మదగిన వాడని చెప్పి చివరి శ్వాస వరకు విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోదామే కానీ నిజంగా దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అని ఇంకా మరలా మొదటికి వచ్చి దేవుణ్ణి ఇంకా ఆయన యొక్క శక్తిని, ఆయన ఉనికిని శోధించే వారముగా కొన్ని సందర్భాల్లో మనము అటువంటి అనుమానపు స్థితిలో మనం ఉంటే దేవుని యొక్క కృపను పోగొట్టుకుని దేవుని యొక్క శిక్షకు గురవుతామనే సత్యాన్ని గమనించాలి. దేవుని వాక్యం చెప్తుంది, మీ మధ్యకు వచ్చి మీ మధ్య నేను వాక్యాన్ని బోధించి ఇన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన తర్వాత కూడా ఇంకా మీరు నన్ను నమ్మకపోతే మీ యొక్క శిక్ష మీరు ఎలా తప్పించుకుంటారు అని దేవుడు చెప్తున్నాడు. ఆల్రెడీ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడైనా ఏదైనా కార్యం చేశాడా అంటే మనమే అనేక సందర్భాల్లో గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పిన వారమై ఉన్నాం. ఇన్ని గొప్ప సాక్ష్యాలు చెప్పిన తర్వాత కూడా దేవుని యొక్క శక్తిని ఒక చిన్న శ్రమ వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోకుండా ఆయన శక్తిని మనం శంకిస్తూ ఆయన యొక్క శక్తిని మనము అనుమానిస్తూ ఉంటే దేవుని యొక్క నామాన్ని ఎలా మహిమపరచగలం? వాక్యం చెప్తుంది, విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని విశ్వాసము కలిగి ఉండకపోతే దేవునికి ప్రీతికరంగా మనము ఎప్పటికీ ఉండలేం. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా నా దేవుడు సజీవుడు,
ఆయన నా పక్షముగా ఉన్నవాడు. ఏదేమైనా ఎంత నష్టమైనా నా ప్రభువు నేను విడిచిపెట్టకుండా నేను నా ప్రభుని వెంబడిస్తాను, ఎందుకంటే నా ప్రభువు నన్ను విడిచిపెట్టడు అని విశ్వసించిన వారి యందు దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. కాబట్టి ఈరోజు అనుదినాత్మీయ ఆహారంగా లెట్ us ట్రస్ట్ గాడ్ బట్ డోంట్ టెంప్ట్ గాడ్. దేవుని యందు నమ్మిక ఉంచుదాం. దేవుణ్ణి శోధించే స్థితిలో మనము ఉండొద్దు. బైబిల్లో దేవుని శోధించొద్దు అని ఉంది, ఒక చోట మాత్రం దేవుని శోధించుడి అని కూడా ఉంది. దేవుని యొక్క శక్తిని మీరు అనుమానించి ఆయన శక్తిని పరీక్షించే స్థితిలో మీరు ఉండొద్దు అని బైబిల్ చెబుతుంది. కానీ మలాకీ గ్రంథం 3:10 మీ యొక్క కష్టార్జితంలో 10% దేవుని సన్నిధికి తెచ్చి అప్పుడు నన్ను శోధించండి అన్నాడు. దానికి కూడా దేవుని శోధించే ముందు కూడా దేవుని మన కష్టార్జితంలో దేవునికి 10% తేవడం అంటే నమ్మికతోనే చేయాలి కదా. నమ్మినప్పుడు దేవుడి కార్యాలు చేస్తాడు. ఆ నమ్మకం మనలో సంపూర్ణంగా ఉండి ఆ నమ్మకం క్రియారూపంలో పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాన్ని మీరు చూడొచ్చు. ఆ విధంగా నన్ను మీరు పరీక్షించండి. ముందు నమ్మండి. ముందు ఆ నమ్మికతో నువ్వు కార్యాలు తలపెట్టు, అప్పుడు నన్ను పరీక్షించు. నేను యెహోవా ఉత్తముడని మీరు రుచి చూసి తెలుసుకునే కార్యాన్ని మీరు పొందుకుంటారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో నిత్యము దేవుని యందు నమ్మిక ఉంచుదాం. మేలు జరిగినా కీడు జరిగినా నా ప్రభు నన్ను విడవడు ఎడబాయడు. ఆయనకి ఉద్దేశ ప్రకారంగా సమస్తము జరిపిస్తున్నాడు. సమస్తము నా మేలు కొరకు జరిపిస్తున్నాడు. ఎందుకంటే నేను ఆయనను నమ్మిక ఉంచి విడవకుండా ఆయనను వెంబడిస్తానని మనకు మనమే చెప్పుకుంటూ విశ్వాసంలో బలపడుతూ యేసుని వెంబడిద్దాం. దేవుని యొక్క మంచి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆయన యొక్క నామమందు విశ్వాసం ఉంచే వారికి ఏ మేలు కూడా ఆయన లోటు చేయకుండా ఏ కార్యాలైతే చేస్తాడో అటువంటి మహిమ దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు జరిపించులాగున, ఆయన మహిమ మేనిఫెస్టేషన్ క్రియారూపం జరుగులాగున ప్రభుని నమ్మకంతో వెంబడిద్దాం. ప్రభు యొక్క కృపను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి దేవుణ్ణి నమ్మేవారుగా కానీ దేవుని శోధించేవారిగా ఉండకుండా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల తండ్రి, ఉదయకాల సమయం ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. సాతానుడు నేను శోధించినప్పుడు, అయా నిన్ను జీవపు డంబముతో నిన్ను శోధించినప్పుడు, పైనుంచి దూకమన్నప్పుడు నీవు నీ దేవుడని యెహోవాని శోధించకూడదు అనే వాక్యం చెప్పి సాతాను జయించావు నాయన. మా జీవితంలో కూడా అయా నిన్ను శోధించేవారుగా, నిన్ను పరీక్షించేవారుగా కాక ఇప్పటికే ఎన్నో అద్భుతాశ్చర్య కార్యాలు పొందుకొని ఉన్నాము కనుక నీ అందు విశ్వాసం ఉంచువారుగా, నమ్మిక ఉంచువారుగా నీ ద్వారా అద్భుతాశ్చర్య కార్యాలు పొందుకుంటూ కష్టములో నష్టములో నీ అందులో విశ్వాసముతో నిలబడి నీ కొరకు ఎదురు చూచేవారుగా మమ్మల్ని నిత్యము నడిపించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.